ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో మీకు నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మిమ్మల్ని బలపరుస్తున్నాను. వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడు. ఈ స్వరం సన్నిధి ఉంచు. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 39వ అధ్యాయం. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములకు జాగ్రత్తగా చూచుకుందును. భక్తిని నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొని నలుకొంటిని. 39 రెండవ వచనం చదువు. కీర్తనలో 39. నేనేమీ మాట్లాడక మౌననైతిని. క్షేమమును గూర్చి ఆయనను నాలుక నేను మౌనంగా నుంటిని. ఆయనను నా విచారణ అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినము ప్రమాణము ఎత్తైనది నాకు తెలుపుము. నా ఆయువు అంత అల్పమైనదో నేను తెలుసుకొనగూర్చున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తండంత చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వంటి వాడే ఉన్నాడు. మనుషులు అటు నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను నీ దేని కొరకు కనిపెట్టుకుందును. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నిటినీ నన్ను నుండి విడిపించుము. నీ నన్ను నిందాస్పదంగా చేయకము. దాన్ని చేసినది నీవే కదా. నోరు తెరవక నేను మౌనంగా నైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నువ్వు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నా మొరను చెవియకుము. నా కన్నీటిని చూసి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అధిపతి వంటి వాడును. నా పితరులందరి వలె నేను పరవాసనై ఉన్నాను. లాస్ట్ వర్షన్ చదువు. నేను వెళ్ళిపోయి లేకపోకు. నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకుండా. దావీదు మహారాజు తన జీవిత యాత్రలో రాసిన కీర్తనలు దేవుడు తన జీవితంలో దేవుని గురించి ఏ విధంగా ఉన్నాడు చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి 5వ వచనం చూస్తే, నా దినములు పరిమాణము నీవు బిత్తడంత చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచున్నారు. వారు తొందరపడుట గాలికి కదా. వారు ధనం కూర్చుకొందురు కానీ వారికి ఎవరికి చేదక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను నీ కొరకు కనిపెట్టి ఉన్నాను. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమం బట్టి నుండి నన్ను విడిపించబో. నా దోషంలో నన్ను నిందాస్పదంగా చేయకు. మరి దావీదు మహారాజు మరి మనుషులు ఈ లోకంలో మరి ఆస్తులు అన్నీ సమకూర్చుకుంటారు కానీ మరి అవి ఎక్కడికి ఎవరికి చేరుతుందో వారికి తెలియదు. మరి ప్రభువా, మరి నా అతిక్రమములు చూసి నన్ను విడిచిపెట్టకును.
మా పాపములను చూసి నిందాస్పదంగా చేయకమని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. అతిక్రమములు మరి దావీదు మహారాజు తన జీవితంలో కొన్ని సందర్భాల్లో పాప స్థితిలో పడాల్సి వచ్చి ఉన్నది. మరి అతిక్రమంలో పాపములకు దారి తీసే స్థితి ఏర్పడడం. దావీదు మహారాజట ఒకానొక సమయంలో మరి మీదకి వెళ్ళి సాయంకాలం పూట ఇటు అటు తిరుగుతూ ఉంటుంటే మరి ఒక సైనికురాలి భార్య మరి స్నానం చేస్తూ ఉన్నట్టు. అది చాలా సౌందర్యంగా ఉంటుందట. మరి పాప స్వభావం ఎంత దారి తీస్తుందో చూసాము. ఇప్పుడు అధ్యయనం చదవలేను కానీ సందర్భం వచ్చి చెప్తూ ఉన్నాను. చాలా సౌందర్యంగా ఉందట. స్నానం చేస్తుందట. మరి ఈయన అటు ఇటు ఇటు చూస్తుంటే చూశాడు. మరి పాప స్వభావంలో ఉన్న తలంపు ఆయన హృదయంలోకి వచ్చింది. ఈ మీద ఇంత సౌందర్యంగా ఉన్నదని ఎమ్మటే తెలుసుకొని ఆమెని అక్కడికి రప్పియని పాపంలో పడిపోయింది. ఒక రాత్రి ఆమెతో గడిపాడు దావీదు మహారాజు. మరి అలా చేసే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోడలే. పాపములకు శిక్ష చేశాడు. నువ్వు ఎంత దైవ భక్తి గలవాడైనా నువ్వు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. నీ పని ఏంది? రాజు పని. మరి తను చేసే రాజు విడిచిపెట్టి తన భార్య నుండి కూడా అతిక్రమం చేసి మరి దేవుడు శిక్షించాడు. మనం కూడా ఈ లోకంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. భార్య ఉండి కూడా పాపాలు చేస్తూ ఉంటాం. అలా చేయడము పాపం. మరి తనతో అసలు ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు, మనం సామాన్యంగా పురుషులు స్త్రీలు అయితే నిజంగా దేవుడు చక్కటి జ్ఞానం స్త్రీలకు ఇచ్చాడు. కొందరు పాపంలో పడిపోతారు. ఎవరైనా పురుషులు బాత్రూమ్కి అక్కడ పోతున్న దూరంగా వెళ్ళిపోతారు. స్త్రీలకు చక్కటిగా. మరి పురుషులకు కూడా జ్ఞానం అనేది ఉండాలి. ఏం చేస్తూ ఉంటారు? పాప స్వభావంతో తప్పుగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. మరి రాజు అయిన దావీదు మహారాజు ఇటు అటు తిరుగుతూ ఉంటే మీద నుంచి తిరుగుతుంటే స్నానం చేస్తూ చూసి ఎవరో సహోదరులాగా ఎంచుకొని మరి కిందికి వెళ్ళిపోతే అది అలాంటి మనసులో పెట్టుకోకడికి వెళ్ళిపోయి మర్చిపోతాయి. కానీ ఆ సౌందర్యంగా ఉన్నదని పాప స్వభావంలోకి వెళ్ళి ఆమెను తీసుకొచ్చి మనకు సైనికురాలు భార్య అని తెలిసి కూడా పాపం ఆ రోజు గడిపిన కారణాన్ని బట్టి కుమారుడు జన్మిస్తూ ఉంటాడు. ఎంతకు అధ్యాయం చదువుతుంటే పాపం దేవుడు మొత్తాడు అని ప్రార్థన వినలేదు. కొన్ని రోజుల దాకా కుమారుడు చనిపోయాడు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి పాపం చేసే దేవుడు ప్రార్థన వినడు. మనం చేసే క్రమంలో అక్రమంలో దేవర నా అక్రమాలకి మరి నువ్వు నా ప్రార్థన వినకుండా పోకుము అని చెప్తున్నారు. అవును, తన జీవితంలో అక్రమంగా చేసుకుంటూ వచ్చాడు. పాప స్వభావములతో జీవించుకుంటూ వస్తే దేవుడు మన పాపంలో మరి ప్రార్థనలో వినలేదు. మన జీవితంలో కూడా పాపం చేసినప్పుడు మరి వినకుండా వెళ్తూ ఉంటాడు. తప్పులు ఎప్పటికీ క్షమాపణ పొందుదాం. మనకి ఇంకెప్పుడు చేయకూడదని దేవుడు చెప్తూ ఉంటాడు కదా. ఇప్పుడు తప్పు చేస్తారు, క్షమాపణ కోరుకుంటారు, మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటారు. ఇదే రొటీన్, వాళ్ళ రొటీన్ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు ఎప్పటికీ క్షమించాడు. పాపం అని తప్పని తెలిసినాక ఆ క్షణం అందే ఒప్పుకోవాలి. ఇంకా జీవితంలో ఎప్పుడు చేయకుండా దేవుడి కాడ మరి జీవించి ఉండాలి. స్థిరత కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఆత్మీయంగా ఎదుగుతాడు. తన జీవితం వృత్తులెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ అలా జీవించారు కొంతమంది. తప్పులు చేసుకుంటూ ఉండాలి, క్షమాపణ కోరుకుంటూ ఉండాలి, జీవించుకుంటూ ఉండాలనుకుంటున్నాడు. దేవుడు అట్లా క్షమించాడు. అది ఎప్పటికీ పాపమునికి ఎప్పుడైనా శిక్ష తప్పదు. మరణమైన పాయము భయంకరమైన ఊబులో చిక్కాల్సి వస్తుంది. ఒక తప్పు చేసుకుంటూ 10 తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇక నువ్వు సర్దిద్దుకునేది ఏడ వస్తుంది? రాదు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు మన వెంటే ఉండి గద్దిస్తూ ఉంటాడు. బిడ్డ ఇలా చేయకూడదు అని ఇప్పుడు వినాలి. వినకుండా ఏం కాదు ప్రభా పక్కకి జరుగు అని నువ్వు తీసుకుంటూ వెళ్తే దేవుడు పక్కకి జరుపుతాడు. మరి శిక్షకు పాత్రను నువ్వే అవుతావు కదా. మరి అది గ్రహించావా? మానవుడా గ్రహించాడు. మానవుడు
గ్రహించడు, అప్పటిదప్పుడే చూసుకుంటాడు, తర్వాత జరిగేది ఏమో చూడడు. మరి భయంకరుడు పాపులుగా మిగిలిపోకుండా దేవుడు అక్షరం అందే తప్పులన్నీ చూపించినప్పుడు ఒప్పుకున్నప్పుడే ఆయన కరుణాస్తములతో దయగలిగి మనం జీవించుకుంటూ వస్తుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుడుగాక. ప్రార్థించుకుందాం. దావీదు మహారాజు జీవితంలో చేసిన మేలు ప్రభాను గొప్ప చేశావు, కానీ దేవా తన పాపములు చేసినప్పుడు శిక్షకు పాత్రుడయ్యాడు. అయినా నీకు వందనాలు ప్రభా. మా జీవితంలో కూడా తప్పని తెలిసినప్పుడు ఒప్పుకొని ఇంక జీవితంలో ఎప్పుడు చేయకుండా జీవించినప్పుడే అది ఆశీర్వాదకి పాత్రలమైతే ఐదల్లైనా పరిశుద్ధాత్మ దేవుడిగా మా వెంటే ఉంటాం. మాకు తోడుగా ఉండే దేవుడు, తప్పు చేసినప్పుడు గద్దించే దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా, నా వీడియోలు వింటున్న వాళ్ళు వారి హృదయంలో కూడా నీ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. అయినా నీకు వందనాలు. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా కుటుంబంలో అక్కర్లు ఉన్నాయి నాయన, నీ విషయంలో తీర్చండి. రాని నిరంజన విషయంలో ప్రభా, ప్రియుడులు జాబ్ కోసం కనిపెడుతున్నారు. వేసే కనికలను చూపించండి, మార్గం సరళపరచండి. మామయ్యతో జ్ఞాపకం చేయండి. జాబ్ తనకి పొందుటకు, తన ద్వారా పొందుటకు కృప దయచండి. నిరంజన భర్త తన బస్ నుంచి జాబ్కి ఎక్కాలట ప్రభా, వీడిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. తమ్మిడి జాబ్ విషయంలో కూడా అయినా మరి ఇంటిమేషన్ కార్డు మరి మెసేజ్ వస్తుంది ప్రభా, ఈరోజు వస్తుందో ముందుగా మాకు తెలియపరచుటకు, కరెక్ట్ టైంకి ఎగ్జామ్కి రిజల్ట్కు మాకు ముందుగా బలపరిచినాయి. మరి సిస్టమ్ మీద అది క్వశ్చన్ ఆన్సర్స్ చేసేది ఉంటుంది. చిత్తమైతే సోమవారం వెళ్ళి అది తెలుసుకుంటూ నాకు సహాయపడండి ప్రభా. ప్రేమని సిద్ధపరచండి. తనని కూడా జాబ్లో నిలబెట్టు ప్రభా. ఆ జాబ్ తనకు ఎంతో అవసరమైనది నాయన. ఏదైనా పాలించమని పాద సన్నిధిలో కూడా పెట్టుకుంటూ ఆయన విషయంలో కూడా గ్రూప్ 1కి మరలా నోటిఫికేషన్ కోసం కనిపెట్టిన సిద్ధపడటకు బలపరచమని కోరుకోండి. భవిష్యత్తు విషయంలో మా ఇద్దరి వివాహాల విషయంలో ప్రభా సమాధానం, సంతోషం గృహంలో నింపండి. నరుడి ఆలోచన అనేకంగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమన్న నీ తీర్మానంలో మమ్మల్ని వర్ధిల్లించండి. శక్తికి తంత్రాలు అయిపోయింది. వాక్యంతో మాట్లాడండి. నేను పాలించమని ప్రార్థిస్తాను. ఎటు చెట్టుని కంచి వేయండి. ఇటు ద్వారా వచ్చే మహిమను దృష్టి దొంగిలించడానికి కృపా ద్వారం ఎవరు ప్రార్థిస్తున్నాను. సాతానికి తంత్రాలు ఏర్పరచాలి. నేను అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులని ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. మందిరాలు తీర్చండి ప్రభా. డిసెంబర్లో ప్రభా మందిరానికి వాక్యాలు రాపించట్లో నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. అన్ని రాష్ట్రకు కృప దయచేయండి ప్రభా. డిసెంబర్లో మా గృహంలో సంతోషాన్ని నింపండి ప్రభా. ఇచ్చిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి. స్థుతి కలిగి ఉండటకు మనలో కృప దయచేయండి. శత్రుకు తంత్రాలు అయిపోవచ్చు. కుటుంబాన్ని కృపగల అస్తమల కప్ప చెప్పుకోండి. నాకంటూ పరిచయమైన వారు, నిరక్షణ లేని వారు అనేకులు ఉన్నారు. వేసయ్య నా ఫ్రెండ్స్ని రక్షించండి. అందరి రక్షణలో నీకు మార్గంలో నడుచుటకు నీకు పని చేయండి ప్రభా. నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి మతను మాదిరి మనసును మార్చండి. నీకు విరోధులైన వారిని పేరు పేరు చెప్పుకుని జ్ఞాపకం చేసుకొని మరి మనసు మార్చండి ప్రభా. రక్షణ కార్యం జరిగించాలని ప్రార్థిస్తూ ఆయన ప్రియ సహోదరి వరలక్ష్మి అనే సహోదరి ప్రభా మరణం నుండి తన ప్రాణాన్ని కాపాడినందుకు వందనాలు. బిడ్డ మరి ఎంతో పేద స్థితిలో తన తల్లి ఒక్కతే ఉంది. కుటుంబాన్ని కాపుదల భద్రతలో ఉంచుకుంటూ పోషించుకుంటూ నడిపించినందుకు వందనాలు. బిడ్డకు సహాయం చేసిన వారిని దీవించండి, ఆశ్రయించండి. పొడిగించిన తన జీవితం ద్వారా అనేక మహిమకరంగా జీవించే కృపను దయచండి. ప్రతి విధమైన శోధన నుండి కీడపాయండి, సంపూర్ణంగా కాపాడండి. వారక్కరలన్నీ తీర్చమని నీ పాద సన్నిధిలో మనం పెట్టుకుంటూ ఇంతవరకు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లించుకో. నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అవ్వటకు నీ కృప దయచేయండి. మానిటేషన్ ప్రాసెస్ వరకు వెళ్ళేటకు నీ కృప దయచేయండి. దేని పాలించండి.
నా సబ్స్క్రైబర్స్ని కూడా దీవించండి, రక్షించండి ప్రభా. నీ వందనాలు చెల్లించుకుంటూ అండ్ మమ్మల్ని ప్రేమించినందుకు స్థితిస్తాం మరణాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈరోజు పరిశుద్ధుని ముందుగా వెళ్ళాలి. మమ్మల్ని కూడా బలపరచమని కోరుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తం వేయచ్చు, సెలవు రక్తం వేయచ్చు, యేసు నా సంపూర్ణ విజయం కలుగుతుంది. అపవాది క్రియలు అనంతం నాశనం ప్రేజ్లాడండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలిపండి. ఉదయకాలంలో మీకోసం మేము ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.